Hazipur of Nasrullabad Mandal of Kamareddy district, the forgery of signatures caused a commotion. Stamps of Gram Panchayat were printed, receipt was made and signature of Panchayat secretary was forged. The three persons together took loans from private banks with forged documents. The Panchayat secretary filed a complaint at the police station. A person from Hajipur village produced a fake NOC for a loan in a private finance company. The secretary informed that two more have taken loans. Later, with those documents, one took a loan of 4 lakhs and the other 5 lakhs in a private finance. The private finance personnel who came to collect were shocked to know the fact that the said persons had not paid their EMIs for 2 months. They immediately brought it to the attention of the Gram Panchayat secretary. Panchayat secretary Rajita found her signature to be a forgery and filed a complaint with the police. Police have registered a case and are investigating. ఎన్ఓసి కొరకు కోళ్ళ ఫారం పెట్టింది ఆయన దానికోసం ఎన్ఓసి కొరకు జీపీకి వచ్చారు. అయితే మేము జీపీలో ఒక ఎన్ఓసి ఇవ్వాలంటే ప్రకటన పెట్టాల్సి ఉంటుంది. ప్రకటన పెట్టిన 15 రోజులకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే మేము ఎన్ఓసి ఇస్తాం. ప్రకటన పెట్టినాక ఒక 2-3 డేస్ కాల్ చేసిండు ఇవ్వండి అని. అయితే నేను టైం పడుతుంది, మాకు ఒక 15 డేస్ తర్వాత మేము ఎన్ఓసి ఇస్తామని చెప్పడం జరిగింది తనకి. అయితే ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ నేను ఒక 2 డేస్ తర్వాత సార్కి కాల్ చేసినాను. డౌట్ వచ్చి సార్కి కాల్ చేస్తే సార్ అన్నారు, మేడం మీరు జీపీ నుంచి ధృవీకరణ ఇవ్వడం జరిగింది కదా, నేను ప్రాసెస్ చేస్తున్నా అని చెప్తాను. కానీ ఒకసారి ఆ ధృవీకరణ నాకు వాట్సాప్ చేయమంటే సార్ నాకు పంపించడం జరిగింది. హాజీపూర్లో ఒక వ్యక్తి ఎన్ఓసి కొరకు కోళ్ళ ఫారం పెట్టింది ఆయన దానికోసం ఎన్ఓసి కొరకు జీపీకి వచ్చారు. అయితే మేము జీపీలో ఒక ఎన్ఓసి ఇవ్వాలంటే ప్రకటన పెట్టాల్సి ఉంటుంది. ప్రకటన పెట్టిన 15 రోజులకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే మేము ఎన్ఓసి ఇస్తాం. ప్రకటన పెట్టినాక ఒక 2-3 డేస్ కాల్ చేసిండు ఇవ్వండి అని. అయితే నేను టైం పడుతుంది, మాకు ఒక 15 డేస్ తర్వాత మేము ఎన్ఓసి ఇస్తామని చెప్పడం జరిగింది తనకి. అయితే ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ నేను ఒక 2 డేస్ తర్వాత సార్కి కాల్ చేసినాను. డౌట్ వచ్చి సార్కి కాల్ చేస్తే సార్ అన్నారు, మేడం మీరు జీపీ నుంచి ధృవీకరణ ఇవ్వడం జరిగింది కదా, నేను ప్రాసెస్ చేస్తున్నా అని చెప్తాను. కానీ ఒకసారి ఆ ధృవీకరణ నాకు వాట్సాప్ చేయమంటే సార్ నాకు పంపించడం జరిగింది. హాజీపూర్లో ఒక వ్యక్తి ఎన్ఓసి కొరకు కోళ్ళ ఫారం పెట్టింది ఆయన దానికోసం ఎన్ఓసి కొరకు జీపీకి వచ్చారు. అయితే మేము జీపీలో ఒక ఎన్ఓసి ఇవ్వాలంటే ప్రకటన పెట్టాల్సి ఉంటుంది. ప్రకటన పెట్టిన 15 రోజులకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే మేము ఎన్ఓసి ఇస్తాం. ప్రకటన పెట్టినాక ఒక 2-3 డేస్ కాల్ చేసిండు ఇవ్వండి అని. అయితే నేను టైం పడుతుంది, మాకు ఒక 15 డేస్ తర్వాత మేము ఎన్ఓసి ఇస్తామని చెప్పడం జరిగింది తనకి. అయితే ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ నేను ఒక 2 డేస్ తర్వాత సార్కి కాల్ చేసినాను. డౌట్ వచ్చి సార్కి కాల్ చేస్తే సార్ అన్నారు, మేడం మీరు జీపీ నుంచి ధృవీకరణ ఇవ్వడం జరిగింది కదా, నేను ప్రాసెస్ చేస్తున్నా అని చెప్తాను.